చిహ్నం అద్భుతమైన పాలరాతి నిర్మాణం. ప్రపంచ 7 వింతల్లో ఒకటి తాజ్ మహల్ ఇప్పుడు ప్రమాదంలో పడిందా అంటే పర్యావరణవేత్తలు అవుననే వార్నింగ్ ఇస్తున్నారు. తెల్లటి పాలరాతి భవనం చంద్రుడు ఆకాశంలోని రాగానే వెన్నెల కాంతుల మధ్య దగదగలాడే తాజ్ మహల్ ఇప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారుతోందనడం పర్యావేత్తలతో పాటు తాజ్ మహల్ ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఓవైపు నుంచి పర్యావరణ ముప్పు, మరోవైపు నుంచి కాలుష్యం తాజ్ మహల్ అందాల్ని కబలించేస్తున్నాయి. ఇక తాజ్ మహల్ చుట్టుపక్కల విధించిన నిబంధనలు తుంగలో కలిసిపోవడంతో 373 ఏళ్ల నాటి ఈ అద్భుతమైన కట్టడానికి శాపంలా మారుతోంది. దీంతో ప్రమాదం అంచున చేరిన తాజ్ మహల్ భద్రతను తీసుకుని గ్రీన్ ట్రిబ్యునల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. తాజ్ మహల్ చుట్టూ చెట్ల నరికివేతపై ఎన్జిటి ఉక్కుపాదం మోపింది. మన దేశంలో అనేక చారిత్రక కట్టడాలున్నాయి. వాటిలో తాజ్ మహల్ ఎంతో ప్రత్యేకమైంది. ప్రేమకు చిహ్నంగా భారతీయులు ఈ కట్టడాన్ని భావిస్తారు. సుమారు 373 ఏళ్ల క్రితం ఈ అద్భుతమైన ఆకారాన్ని నిర్మించారు. ఇక అప్పటి నుంచి చెక్కు చెదరకుండా కోట్ల మంది పర్యాటకులకు కనుల విందు చేస్తోంది. ఈ ప్రేమకు ప్రతిరూపం. కట్టడాన్ని 1632 నుంచి 1648 మధ్య కాలంలో ఆనాటి ఢిల్లీ సుల్తాన్ షాజహాన్ కాలంలో నిర్మించారు. ఇక పూర్తిగా పాలరాతితో ఈ అపరూప కళాకృతిని కట్టారు. ప్రపంచంలోనే 7 వింతల్లో తాజ్ మహల్ ఒకటిగా పేరొందిన ఈ కట్టడం యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇక దాదాపు 400 ఏళ్ల నుంచి ఈనాటి వరకు చెక్కు చెదరకుండా తాజ్ మహల్ ఉంది. నిత్యం వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి అనుభూతి పొందుతారు. దీంతో భారత ప్రభుత్వానికి ఆదాయం కూడా అధికంగానే సమకూరుతోంది. అయితే తాజాగా తాజ్ మహల్లో పగులను గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. పగుల నుంచి నీరు కారుతున్నట్టు గుర్తించారు. వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని తెలిచారు. ఈ మేరకు 15 రోజుల పాటు తాజ్ మహల్ కట్టడం అనువనువుగా గాలించి ఏమైనా పగులున్నాయా, ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో గుర్తించి మరమ్మతులు చేయనున్నారు. ఆ తర్వాత రిపేర్ పనులను ప్రారంభించనున్నారు. రిపేర్ను గుర్తించేందుకు పురావస్తు శాఖ బృందం లైట్ డిటెక్షన్, రేంజింగ్ తదితర సాంకేతికతను వినియోగించింది. ఇది రిమోట్ ఫెన్సింగ్ టెక్నిక్, లేజర్ ఉపయోగించి వస్తువుల దూరం, నాణ్యతను కొలవడానికి ఉపయోగించబడుతోంది. ఈ టెక్నిక్ ఒక వస్తువుకు లేజర్ పల్స్ ను పంపుతుంది. కాంతి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కొలుస్తుంది. ఈ సాంకేతికతతో పాటు గోపురంలోని లోపాలను గుర్తించడానికి GPS స్కానర్, డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఇక పాలరాతి కట్టడం రంగు కాస్త ఆకుపచ్చ రంగంలోకి మారుతుండడం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే తాజ్ మహల్ ఈ కలర్ లోకి మారడం ఇదే మొదటిసారి కాకపోయినా ఏటా నవంబర్ నెలలో హరిత వర్ణంలోకి మారుతుందనటంపై పర్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పర్యావరణవేత్తలు గుర్తించిన దాని ప్రకారంగా తాజ్ మహల్లోని యమునా నది తీరం వైపుకు ఉన్న కొంత భాగం 2015 నుంచి ఆకుపచ్చగా మారుతుంది. అయితే ఏటా జూన్లో ఒకసారి ఇలా జరిగాక మళ్లీ చలికాలం మొదలయ్యాక ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆర్కియాలజిస్టులు తెలిపారు. తాజ్ మహల్ గోడలు రంగు మారడానికి గోల్డీ చిరోమాస్ అనే పురుగుని వారు గుర్తించారు. ఇక ఇవి యమునా నదిలో ఉండే నాచు తిని తాజ్ మహల్ గోడలపై విసర్జిస్తాయని, దాంట్లో ఉండే క్లోరోఫిల్ వల్ల పాలరాయి ఆకుపచ్చగా మారుతుందని తెలిపారు. కీటకాలు తెలుపు వైపు ఎక్కువ ఆకర్షితమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే తాజ్ మహల్ పరిరక్షణ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వింతలలో ఒకటైన ఈ చారిత్రక కట్టడానికి ముప్పు పొంచి ఉందన్న వార్తలు పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్ మహల్ పరిసరాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం నిర్దేశించిన బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న అక్రమ నిర్మాణాలు, భారీగా చెట్ల నరికివేతపై ఎన్జిటి ఉక్కుపాదం మోపింది. అయితే తాజ్ మహల్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎన్జిటి గుర్తించింది. తాజ్ మహల్ చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్ లో వందలాది చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. ఇది తాజ్ మహల్ చుట్టూ ఉన్న గాలి నాణ్యతను దెబ్బతీస్తోంది. బఫర్ జోన్ పరిధిలో అనుమతులు లేకుండా వాణిజ్య భవనాలు, హోటళ్లు వెలుస్తున్నాయి. ఇది తాజ్ మహల్ పునాదులకు, దాని పర్యావరణ సమతుల్యతకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇలా ఉంటే యమునా నది కాలుష్యం, సమీపంలోని పరిశ్రమల నుండి వచ్చే పొగ వల్ల ఇప్పటికే తాజ్ మహల్ రంగు మారుతోంది. ఇప్పుడు చెట్ల నరికివేత వల్ల ధూళి కణాలు నేరుగా కట్టడంపై చేరి పాలరాతిని క్షీణింప చేస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులపై విచారణ చేపట్టిన ఎన్జిటి ప్యానెల్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ఆగ్రహాభివృద్ధికి సంస్థకు కీలక ఆదేశాలను జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. ఇక
ఇప్పటి వరకు జరిగిన నష్టంపై తీసుకున్న చర్యలపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. నరికేసిన చెట్లకు బదులుగా రెట్టింపు సంఖ్యలో మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని మళ్లీ పచ్చదనంతో నింపాలని సూచిస్తోంది. అయితే తాజ్మహల్ కేవలం ఒక భవనం కాదు, అది భారతదేశం గర్వించదగ్గ వారసత్వ సంపదని, పర్యావరణాన్ని పనంగా పెడితే భవిష్యత్తు తరాలకు ఈ అద్భుత కట్టడం మిగలదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.